మార్నింగ్ టైంలో ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ. వీక్లీ వన్స్ అన్నా కానీ మనం మన బాడీకి సమృద్ధిగా అందే ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలి. పిల్లలకి డైరెక్ట్గా ఇలాంటి తినుసులు ఇచ్చామంటే అస్సలు తినరు. కానీ ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసి ఇవ్వండి, పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మనకెందుకు ఆలస్యం, ఒక్కసారి వీడియో చూసి ట్రై చేయండి. ఇందుకోసం 1 కప్పు పొట్టున్న పెసలను తీసుకోవాలి. మీరు ఆ ప్లేస్లో పెసరపప్పునైనా తీసుకోవచ్చు. కాకపోతే మనకి పొట్టు ఉంటేనే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. అందుకోసమని అన్నీ కూడా పొట్టు ఉన్నవే తీసుకోండి. ఇందుకోసం 1 కప్పు పెసలు, 1 కప్పు అలసందలు, 1 కప్పు వేరుశనగ విత్తనాలు, 1 కప్పు బియ్యం. రేషన్ బియ్యం అయినా తీసుకోండి, నార్మల్ రైస్ అయినా తీసుకోండి. అలాగే 1 స్పూన్ మెంతుల్ని వేసి ఇవన్నీ 4 లేదా 5 సార్లు బాగా రబ్ చేస్తూ కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళను పోసి 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 5 గంటల పాటు నానబెట్టుకున్నానండి. చూడండి, మీకు 5 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎంత బాగా నానిపోయాయో. మనం తీసుకున్న ఈ పప్పు దినుసులన్నీ కూడా త్వరగా నానేవేనండి. అలసందలు కావచ్చు, పెసలు కావచ్చు, వేరుశనగ విత్తనాలు కావచ్చు. ఈ పప్పు దినుసులన్నీ కూడా మనకి త్వరగా నానుతాయి. అందుకోసమని ఎక్కువ టైం అవసరం లేదు. మీరు ఒక 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ బౌల్కి సగం వేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసి పిండిని జారుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలాగే మొత్తం అంతా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేరువేరుగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అంతా పిండి బాగా సమానంగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ జారుగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్కి మనకి ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి. మనం కొద్దిగా నీళ్ళని చల్లేసి ఈ దోశను వేసేసుకోవచ్చు. దోశ కాస్త రంగు మారిన తరువాత కొద్దిగా నూనెని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక సైడ్ కూడా మరొక కొన్ని నిమిషాల పాటు బాగా కాల్చి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు చాలా స్పాంజీగా కావాలంటే ఇందులోకి బేకింగ్ పౌడర్ కానీ వంట సోడాను కానీ వేసుకోండి. లేదు మాకు ఇలాగే ఇష్టం అనుకుంటే కాస్త క్రిస్పీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం ఇందులోకి వేరుశనగ విత్తనాలను పప్పు దినుసులు అన్నీ వేసాం కాబట్టి రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.